అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో డాక్టర్లు ఏ విధంగా డుమ్మా కొడుతున్నారు అంటూ ఈరోజు ప్రముఖ దినపత్రికలో ఒక వార్త ప్రచురితమైంది. ఆ వార్తలో ఏముంది, అసలు డాక్టర్లు ఎలా డుమ్మా కొడుతున్నారు, పేదలకు అందుబాటులో లేకుండా హెచ్ఓడీలు ఏ విధంగా తప్పించుకు తిరుగుతున్నారు అనే దానికంటే కూడా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో లక్షలు జీతాలు తీసుకుంటూ వారు నిర్మించుకున్న సామ్రాజ్యం ఏదైతే ఉందో ప్రైవేట్ హాస్పిటల్స్, అక్కడ పోయి సేవలు చేస్తున్నారు. ఇక్కడ లక్షల రూపాయల జీతాలు తీసుకొని పేదలకు సేవ చేయకుండా ఇదే పేదల్నే ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి అక్కడ లక్షల రూపాయలు సొమ్ములు చేసుకుంటున్నారు ఈ డాక్టర్లు. ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు, ఎన్నోసార్లు పత్రికలు, మీడియా సంస్థలు కోడై కూసినప్పటికీ తూతూ మంత్రంగా షోకాజ్ నోటీసులు ఇవ్వడం వరకే సరిపోయింది, కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదనే చెప్పాలి. ఇక్కడ చూస్తే డుమ్మా డాక్టర్లు అంటూ కూడా ప్రముఖ దినపత్రికలో వచ్చింది. ఓపీ వైద్యం గాలికి మెమోలు షోకాజులు ఇస్తున్న డోంట్ కేర్, అధికారుల పర్యవేక్షణ ఉత్తదే, పేద రోగులకు తప్పని ప్రాణ సంకటం అంటూ కూడా ఆర్టికల్ రాశారు. పెద్ద ఆసుపత్రిలో మారని తీరు, హాజరు వేసి వెళ్ళిపోతున్న సీనియర్ వైద్యులు నిజంగా అసలు ఉండడం లేదు. సీనియర్ వైద్యులు లేకపోవడం వల్ల జరిగే అనర్థం ఏంటంటే ఆ రోగ నిర్ధారణ, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, పేషెంట్ వచ్చి వారి లక్షణాలు చెప్తే ఏముంటుంది అని ఎంఆర్ఐ స్కానింగ్ కావచ్చు, సిటీ స్కానింగ్ కావచ్చు, అబ్డోమెన్ స్కానింగ్ కావచ్చు, లేదా కొన్ని రకాల రక్త పరీక్షలు కావచ్చు, లేదా మందులు కావచ్చు, ఇవన్నీ కూడా హెచ్ఓడీల పర్యవేక్షణలో జరిగితే రోగికి కొంత మంచి జరిగే అవకాశం ఉంది. జూనియర్ డాక్టర్లు, పీజీలు, వాళ్ళు ఇంకా చదువు నేర్చుకుంటున్న వాళ్ళు, అక్కడ దొరికేటివి ఏమున్నాయి, పారాసిటమాలు, పెయిన్ కిల్లర్లు, ర్యాంటాకు, ఈ టాబ్లెట్లు తప్ప ఏమి దొరకట్లేదు అక్కడ, లేదా సిప్రోఫ్లాక్సేషన్, కొన్ని రకాల యాంటీబయాటిక్ మందులు ఇవి ఇస్తున్నారు. అలా కాకుండా రోగి వచ్చినప్పుడు రోగం నిర్ధారణ చేయాల్సిన సీనియర్ డాక్టర్లు, హెచ్ఓడీలు అందుబాటులో ఉండకుండా పేదలకు మరింత అన్యాయం జరిగి ఆ జబ్బులు కాస్త ముదిరిపోయి బెంగళూరు లాంటి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకొని ఆస్తులు అమ్ముకుంటున్న పరిస్థితి అయితే ఉంది అని చెప్పాలి. మరి దీని వెనకాల డాక్టర్లకు తెలియదా ఇదంతా అంటే తెలుసు. పేదలు ఏమైపోతే నాకేంటి అనుకునే కొంతమంది డాక్టర్లు ఉన్నంత వరకు ఇలాగే ఉంటుంది. కొంతమంది సిన్సియర్గా చేస్తున్నప్పటికి కూడా అలాంటి డాక్టర్లకు గుర్తింపు లేదనే చెప్పాలి. కొంతమంది పాపం వాళ్ళు టైమింగ్ ప్రకారం వచ్చి రోగులకు చూస్తున్నా కూడా, ఎందుకంటే వీళ్ళను చూసి, అంటే వీళ్ళ ముందరే దర్జాగా వచ్చేసి తంబేసేసి లేదా బయోమెట్రిక్ వేసి వెళ్ళిపోతుంటే పని చేయాల్సిన డాక్టర్లు, సిన్సియర్గా ఉండే వాళ్ళకు కూడా నేనెందుకు చేయాలి అనుకునే పరిస్థితి కూడా వస్తోంది కదా. అలాగే జరుగుతోంది నిజంగా చెప్పాలంటే. ఒకసారి వివరాల్లోకి వెళితే, ఇది అనంతపురం జిల్లా సర్వజన ఆసుపత్రిలోని 3వ నంబరు ఓపీలోని పురుషుల మెడిసిన్ విభాగంలోని సీనియర్ డాక్టర్ ఉండాల్సిన కుర్చీ. ఈ కుర్చీ శనివారం ఉదయం 10:34 ఆ పెద్ద డాక్టర్ రాలేదు. దీంతో ఆ కుర్చీ ఖాళీగా కనిపించింది. ఆ రూమ్లో ఫ్యాన్ మాత్రం తిరుగుతూనే ఉంది. అలాగే ఇది జనరల్ మెడిసిన్ పురుషుల విభాగంలోని మరో ఓపీ గది. ఇక్కడ కూడా పెద్ద డాక్టర్తో పాటు పీజీలు రోగులకు వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. పెద్ద డాక్టర్ కనిపించలేదు. పీజీలు, సర్జన్లు మాత్రమే రోగులకు చికిత్సలు అందిస్తూ కనిపించారు. అలాగే ఇది పురుషుల ఆర్థో విభాగము ఎముకల్ది. ఉదయం 10:39 కూడా అక్కడ పెద్ద డాక్టర్ కనిపించలేదు. 2 జూనియర్ డాక్టర్లు మాత్రమే రోగులకు చికిత్సలు అందిస్తున్నారు. వీరికి ఏమైనా ఎక్స్రేలు రాయాలా, లేకపోతే ఏమైనా స్కానింగ్లు చేయాలా, లేకపోతే ఏం జరిగింది అని నిర్ధారించాల్సింది పెద్ద డాక్టర్లు. వాళ్ళు లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు, పాపం తూతు మంత్రంగా చూసి పంపిస్తారు. ఇక్కడ చూడండి, ఈడ కారు గుర్తేశారు. ఎర్ర కారులో ఓ సీనియర్ ఆర్థో డాక్టర్ ఉన్నారంట. ఈ కారులో ఉన్నారు. ఈయన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆసుపత్రిలో ఉంటే సేవలు అందించాలి. సారు శనివారం ఉదయం 10:29 కంటే 10:30 సమయంలోనే ఫోన్లో మాట్లాడుకుంటూ బయటకు వచ్చి కారు స్టార్ట్ చేసుకొని బయటికి వెళ్ళిపోతూ కనిపించడం జరిగింది. ఇది ఈ పరిస్థితి. మరి ఇక్కడ మోటార్ బైక్లో వెళ్తున్నది ఇక్కడ ఆర్థో సీనియర్ డాక్టర్ అంట. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈయన డ్యూటీ. కానీ ఓపీతో పాటు ఆర్ట్తో ఇన్పేషెంట్లకు వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. శనివారం ఉదయం 10:26
తన బైక్పై ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళిపోతూ కనిపించారు. కేవలం 9కో 9:30కో వచ్చింటారు. ఒక గంట సేపు అలా తూతు మంత్రంగా చూసింటారు. బయోమెట్రిక్ వేసి వెళ్ళిపోయింటారు. ఇది పరిస్థితి. ఇక జిల్లా ఆసుపత్రిలో సీనియర్ వైద్యుల తీరులో మార్పు రాలేదు. అలా వచ్చి హాజరు వేసి వెళ్ళిపోతున్నారు. ఓపీలకు వెళ్ళరు, వార్డుల్లో ఉండరు, వారి కుర్చీలు ఎప్పుడు ఖాళీగానే ఉంటాయి. జూనియర్ వైద్యులు, పీజీలు రోగులకు వైద్యం చేస్తున్నారు. సీనియర్ వైద్యులు డుమ్మా కొడుతుండడంతో పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందట్లేదన్న వాదన ఉంది. విషమ పరిస్థితుల్లో ఆసుపత్రికి వస్తే ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే. పేదల ప్రాణాలే కదా, పోతే పోనీలే అన్నట్లుగా సీనియర్ వైద్యులు హాజరు వేసి వెళ్ళిపోతున్నారు. సొంత ఆసుపత్రిలో ఎంచక్కా వైద్యం చేస్తూ జోబులు నింపుకుంటున్నారు. డుమ్మాలను ప్రభుత్వము ఉన్నతాధికారులు సీరియస్గా పరిగణిస్తున్నా, మెమోలు సోకాజ్ నోటీసులు ఇస్తున్నా ఖాతరు చేయట్లేదు. ఈ తంతు పబ్లిక్గానే సాగుతున్నా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నెల 22వ తేదీన శనివారం ఉదయం ఆసుపత్రిలో సీనియర్ వైద్యుల డుమ్మా వ్యవహారాలు బయటపడ్డాయి. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు. కొందరు సీనియర్ డాక్టర్లు బరి తెగించి వ్యవహరిస్తున్నారన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఆసుపత్రికే చెడ్డ పేరు తెస్తున్నారు. నిబంధనల మేరకు ఉదయం 9 గంటల నుండి 9 గంటలకే వచ్చి బయోమెట్రిక్ హాజరు వేసి సాయంత్రం 4 గంటల వరకు అక్కడే డ్యూటీలో ఉండాలి. పెద్ద ఆసుపత్రిలో పదుల సంఖ్యలో సీనియర్ డాక్టర్లు పేద రోగులకు వైద్యం అందించడం కన్నా సొంత ఆసుపత్రిలో వైద్యం అందించి డబ్బు సంపాదించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అందుకే అలా వచ్చి బయోమెట్రిక్ హాజరు వేసి జూనియర్లపై వదిలేసి అలా వెళ్ళిపోతున్నారు. ఇలాంటి దృశ్యాలు నిత్యకృత్యమయ్యాయి. గతం కన్నా ఇప్పుడు జిల్లా ఆసుపత్రిలో వసతులు, డాక్టర్లు, సిబ్బంది పెరిగినా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది నూతన ప్రభుత్వం కొలువుదీరాక ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది పనితీరు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకున్న వారికి సీఎం IRVS ద్వారా ఫోన్ చేసి ఆసుపత్రిలో డాక్టర్లు మంచిగా వైద్యం అందించారా, మర్యాదగా మాట్లాడారా, మందులు ఇచ్చారా, డాక్టర్లు సిబ్బంది డ్యూటీలో ఉంటున్నారా అని ఆరా తీస్తోంది. ఆ అభిప్రాయాల మేరకు అనంత ఆసుపత్రిపై ఎక్కువ మంది రోగులు నెగిటివ్గా చెప్పారని తెలిసింది. అంటే డాక్టర్లు లేరు, సరిగ్గా పట్టించుకోరు, మర్యాదగా మాట్లాడరు, ఇవన్నీ ఏమి ఉండవు అని చెప్పారంట. అదే విషయం కలెక్టర్, ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ వాళ్ళ సమావేశాల్లో చెబుతూ వచ్చారు. అంటే కలెక్టర్ చెప్పారంట, ప్రిన్సిపాల్ చెప్పారంట, సూపరింటెండెంట్ చెప్పారంట, అయ్యా మీ పనితీరు బాగలేదు, వచ్చిన పేషెంట్లంతా కూడా మీ మీద కంప్లైంట్లు చేస్తున్నారు, మీలో మార్పు రావాలని ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళలో మార్పు రాలేదంట. సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జున్ రెడ్డి ప్రత్యేక నిఘా చర్యలు తీసుకున్నారు. రోజులో 3 సార్లు తనిఖీలు చేస్తున్నారు. డ్యూటీ సమయంలో లేని డాక్టర్లకు మెమోలు, సోకాదులు ఇస్తున్నారు. ఇప్పటికే 8 మందికి మెమోలు జారీ చేశారు. అక్కడ డాక్టర్లు లేరంటే ఆ విభాగాధిపతి బాధ్యత వహించాల్సిందేనని మెమోలు ఇస్తున్నారు. ఆసుపత్రిలో 140 వరకు సీసీ కెమెరాలు ఉన్నాయంటున్నారు. ఇంత నిఘా ఉంటున్నా, తనిఖీలు చేస్తున్నా, ఉన్నతాధికారులు చెబుతున్నా ఆసుపత్రిలో సీనియర్ డాక్టర్లతో పాటు పలువురు సిబ్బంది డ్యూటీలకు డుమ్మా కొడుతుండడం శోచనీయం. మెమోలు, సోకాజ్ నోటీసులు ఇస్తున్నా ఖాతరు చేయట్లేదు. అయితే అయింది, పోతే పోయింది, డ్యూటీ లేకపోతే ఏముంది, ప్రైవేట్లో సంపాదిస్తాం, ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలకు వస్తాయి కదా అనే ఒక అభిప్రాయంతో కొంతమంది డాక్టర్లు వచ్చినసాడికి అది వస్తుంది గవర్నమెంట్ జీతము, చూసుకుందాంలే, తీసేసుకోండిలే అనే పరిస్థితి ఉందంటే దీనిపైన చట్టం మరి ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి. ఇలా చేస్తే ప్రైవేట్ ప్రాక్టీస్ ఉంది కదా అని ఈ విధంగా చేస్తే డాక్టర్లకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఒకసారి డ్యూటీలోకి వచ్చిన తర్వాత నియమ నిబంధనలు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా కొంచెం కఠినతరంగా ఉంటే కొంచెం భయం ఉంటుంది డాక్టర్లలో. మరి చట్టాల్లో కూడా మార్పులు తీసుకురావాలి. పేదల ఆశలపై నీళ్లు. పేద రోగులకు పెద్ద దిక్కు జిల్లా ఆసుపత్రి. ఇక్కడ పెద్ద డాక్టర్లు ఉంటారని జిల్లా నలుమూలల నుంచి చిన్న పెద్ద రోగాలకు సైతం అనేక వ్యయ ప్రయాసాలు పడి పెద్ద ఆసుపత్రికి రోగులు వస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే రోజుకు సగటున 2000 మందికి పైగా ఆసుపత్రికి ఓపీ సేవలకు వచ్చి వైద్యం పొందుతున్నారు. 1200 మంది వరకు ఇన్పేషెంట్లు ఆయా వార్డుల్లో అడ్మిషన్ పొంది చికిత్స తీసుకుంటున్నారు. పేద రోగుల ఆశలపై పెద్ద డాక్టర్లు నీళ్లు చల్లుతున్నారు. సీనియర్ డాక్టర్లు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీలో ఉండాలి.
వచ్చిన రోగులను పరీక్షించి అవసరమైన వైద్య సేవలు అందించాలి. పెద్ద ఆసుపత్రిలో కొందరు పెద్ద డాక్టర్లు ఓపీలకు పక్కాగా డుమ్మా కొడుతున్నారు, అసలు రావడమే లేదంట ఓపీలకే. దీంతో పీజీలు అవసర్జన్లే రోగులకు దిక్కుగా మారిపోయారు. ఆశతో వచ్చిన పేద రోగులకు అరకొరగా వైద్యం అందుతోంది. ఇవన్నీ కూడా ఎన్నిసార్లు పేపర్లలో వచ్చినా, ఎన్నిసార్లు న్యూస్ పెట్టినా కూడా చలనం లేదనే చెప్పాలి. ఇప్పటికైనా ప్రభుత్వం కావచ్చు, మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, దీనిపైన దృష్టి పెట్టి ఇప్పటికైనా పేద రోగులకు నాణ్యమైన వైద్యం అందేటట్లు పర్యవేక్షించాలి. మరి కలెక్టర్ డిఎంఈకి ఫిర్యాదు చేస్తామంటూ కూడా డాక్టర్ వెంకటేశ్వరరావు సూపరింటెండెంట్ గారు చెప్పిన పరిస్థితి. డాక్టర్లు సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలి. సీనియర్ డాక్టర్లు ఉదయం 9 నుండి 12 గంటల వరకు ఓపీలో ఉంటూ వైద్యం అందించాలి. ఈ విషయం పదే పదే చెబుతున్నాం, పైగా తనిఖీలు చేస్తున్నాం. డ్యూటీలో లేకపోతే డాక్టర్లకు మెమోలు ఇచ్చాం, హెచ్ఓడీలు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించాం. ఇంకా డ్యూటీకి డుమ్మా కొడితే అలాంటి వారిపై రాతపూర్వకంగా కలెక్టర్ డిఎంఈకి ఫిర్యాదు చేస్తాం. అక్కడ నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. డుమ్మా డాక్టర్లను ఉపేక్షించేదే లేదు. అయ్యా ఒకటే అడుగుతాను, ఇన్ని కెమెరాలు ఉన్నప్పుడు ఓపీ విభాగాల్లో కెమెరాలు పెట్టండి. కెమెరాలు పెట్టి ఎక్కడ పోనవసరం లేదు, అక్కడ నుంచి నిఘా పర్యవేక్షించవచ్చు కదా, అక్కడ నుంచి నిఘా పెట్టచ్చు కదా. ఏ వార్డులో ఏం జరుగుతోంది, అక్కడ నర్సులు డ్యూటీలో ఉన్నారా, లేకపోతే పేదలకు ఏ విధంగా వైద్యం అందుతోంది, అక్కడ ఎలా పరిశుభ్రంగా ఉందా లేదా, ఇవన్నీ కూడా గమనించవచ్చు కదా. ఇంత టెక్నాలజీని పెట్టుకొని ఇంకా ఉపయోగించకుండా కాకమ్మ గువ్వమ్మ కథలు చెప్తే ఎలా ఉంటుంది? పేద ప్రజలు కూడా మనుషులే కదా. మరి ఇంత అధ్వాన్నంగా డబ్బులు ఇస్తే ఒక రకంగా, డబ్బు లేకుండా అదే ప్రైవేట్ హాస్పిటల్ లేకపోతే ఇదే డాక్టర్లే, ఇదే సీనియర్ డాక్టర్లే వచ్చి మంచిగా వైద్యం చేసి అక్కడైతే బాగా మాట్లాడి వాళ్ళకి కావాల్సిన సమాచారం అందించి, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చి, వాళ్ళకి కావాల్సిన ఏవైతే టెస్టులు ఉంటాయో ఆ టెస్టులన్నీ రాసేసి త్వరగా అక్కడ టెస్టులన్నీ పూర్తి చేసి రోగం నిర్ధారణ చేసి వైద్యం చేస్తున్నారే. అదే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే హెచ్ఓడీలు లేరన్న సాకుతో కొంతమంది ఎంఆర్ఐ స్కానింగ్లో, సిటీ స్కానింగ్లో, ఇంకోటో బ్లడ్ టెస్ట్లో అవసరమైనప్పటికీ కూడా ఈ పీజీలు వీళ్ళు రాయరు. ఒకవేళ పెద్ద పెద్ద స్కానింగ్లు ఏమైనా రాస్తే హెచ్ఓడీలు సంతకాలు ఉండాలా, హెచ్ఓడీలు అందుబాటులో ఉండరు. వాళ్ళు అందుబాటులో లేకపోతే ఆర్ఎంఓ గారు సంతకం పెట్టరు, హెచ్ఓడీతో సంతకం పెట్టించుకొని రాపు అంటారు. వాళ్ళకి ఎప్పుడు వైద్యం అందుతుంది? ఎన్ని రోజులని తిరుగుతారు? తిరగలేక ఈ గవర్నమెంట్కి వస్తే మాలాంటి వాళ్ళకి ఇక్కడ వైద్యం జరగదు అని ఫిక్స్ అయిపోయినారు పేద ప్రజలు. అందుకనే సప్పు చేసి ఉన్న చోటుకో లేదా ఆస్తులు అమ్ముకోనో, ఎందుకంటే ప్రాణం అంటే భయం కదా. ఈ ప్రాణాల కోసం పెద్ద పెద్ద హాస్పిటల్లోకి, కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్ళి అప్పుల పాలవుతున్నారు. ఇంక ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ ఆరోగ్య భరోసానో, ఆరోగ్యశ్రీనో, ఇది కూడా కార్పొరేట్ హాస్పిటళ్ళు, ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళు చేయట్లేదు, ఎందుకంటే పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో చేసిన వైద్య సేవలకి ఇంతవరకు కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. అవన్నీ రాకపోతే మేము ఎలా హాస్పిటల్స్ నడపాలి, డాక్టర్లకు ఇవ్వాలి, హాస్పిటల్ మెయింటెనెన్స్ చేయాలి, అక్కడ ఉన్న స్టాఫ్కు లక్షల జీతాలు ఇవ్వాలి, ఇవన్నీ మేము ఎలా మెయింటైన్ చేయాలని ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు, ఈ ఆరోగ్యశ్రీలు, ఈహెచ్ఎస్లు ఇవన్నీ కూడా చేయకోకుండా వాళ్ళు కూడా మేము చెయ్యమని బహిరంగంగానే చెప్తున్నారు. కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టినప్పుడు వాళ్ళు కానీ మరి ఏ విధంగా సర్వైవ్ కావాలి? ఇవన్నీ ఆలోచించాలి. మరి ప్రభుత్వాలు ఇన్ని ఫెసిలిటీస్ కల్పించి, ప్రభుత్వ హాస్పిటల్లో లక్షల జీతాలు ఇచ్చి, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పేదలకు వైద్యం అందకపోతే ఇంకా ఏమనాలి? మరి ఇప్పటికైనా కనీసం పై అధికారులు దీనిపైన, లేకపోతే మంత్రి గారు దీనిపైన దృష్టి పెట్టి పేదలకు మరింత